మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఉదయపు వేళ దేవుని పాదాల చెంత ఈ రీతిగా మనము సమకూర్చబడి ఆరాధించుకోవటానికి మన దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 4వ కీర్తనలో మొదటి చరణాన్ని చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చాలు. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడు ఆయనే. దావీదు ప్రార్థిస్తూ దేవుని పాదాల చెంత వేడుకుంటూ మొదలుపెట్టిన ప్రార్థన ఇక్కడ మనకు కనబడిస్తూ ఉంది. ఈ కీర్తనలో దావీదు ఈ మొదటి వచనంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుతూ మాట్లాడుతున్న సంగతులు మనం చూస్తున్నాం. ప్రభువుని ఏ విధమైన ఘనతని ఇవ్వాలో, ప్రభువుకి ఎట్లాంటి గౌరవాన్ని ఇవ్వాలో అదే ఇస్తున్నాడు. ప్రభువా, నేను నీతిగా ఉన్నానంటే దానికి కారణము నీవే. అందుకంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. మన నీతికి ఆధారమైన దేవుడు. ఆ తర్వాత తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. నేను ఇరుకులో ఉండి ప్రార్థన చేశాను. ఇరుకు లాంటి సమస్యలు కలిగినప్పుడు ప్రార్థించాను. ఇరుకు వంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీ సన్నిధిలో మొరపెట్టాను. నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు విశాలత కలుగజేసిన వాడు. ఇలాంటి అనుభవాలు ఎంతమంది జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఇరుకైనటువంటి పరిస్థితులు, ఇరుకైనటువంటి స్థితిగతులు, ఇరుకైనటువంటి కుటుంబ పరిస్థితులు, దేవుడు ఆ ఇరుకును విశాలముగా చేయగలిగిన వాడు. ఆమేన్. ఇరుకుగా ఉన్న పరిస్థితిలో ప్రార్థించావు. ఇరుకుగా ఉన్న వేళలో దేవుని సన్నిధిలో మొరపెట్టావు. నీ మొరను ఆయన కొట్టివేయలేదు. నీ ప్రార్థనను ఆయన తృణీకరించలేదు. ఇరుకైన పరిస్థితుల్లో ఏ ఒక్కరు కనబడకపోవచ్చు. నేను అడిగిన మంది ఒక సహోదరుడు మాట్లాడుతూ తెలియపరిచాడు. కొద్ది సంవత్సరాల క్రిందట చాలా లక్షల రూపాయలు మన దగ్గర ఉండే బ్రదర్, మీకు కూడా తెలుసు. ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో చాలామంది ప్రజలు వచ్చిపోతూ ఉండేవారు. అంటే మీరు ఏమైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారా? ఇవ్వకపోయినా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వచ్చి వెళ్ళేవారు. కానీ ఇప్పుడైతే ఓ స్థలాన్ని నేను అమ్మేశానేనో, ఓ పొలాన్ని నేను అమ్మేశానేనో, ఇక వీడి పని అయిపోయింది, దివాళా తీశాడు అనేలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఆస్తులు అంతస్తులు లేక ఈ స్థలాలు పొలాలు అమ్ముడైపోయాయి, ఇక ఏమీ దగ్గర లేదన్నప్పుడు రాకపోకలు కూడా తగ్గిపోయాయి బ్రదర్. ఎవరో పట్టించుకోవట్లా. అంతకుముందు నేనేమి ఇచ్చేది ఉండేది కాదు, కానీ ఈయనకు ఒక హోదా ఉంది, ఈయనకు ఒక వ్యాపారం ఉంది, ఈయన చేతి నిండా కాసులు ఉన్నాయి, అందుకే వస్తా పోతా ఉండేవారు. అదొక ఆనందం. కానీ ఇప్పుడు అవన్నీ లేవని తెలిసిన తర్వాత మన దగ్గరకు వచ్చేవారు కాదు కదా, కనీసం హలో అని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఉన్నారంటారు ఎలాంటి మనుషులు? ఉన్నారా లేరండి? ఇరుకైన పరిస్థితిలో దేవుడు విడిచిపెట్టడు. ఇరుకుగా ఉన్న వేళల్లో ఆయన మాత్రం ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పైసలు ఉంటాయి, ఆయన ఏమన్నా మనకిస్తాడా? కానీ ఆయనకు హోదా ఉంది కనుక ఆయనకు ఒక హలో చెప్తే బాగుంటుంది, ఒక నమస్కారం చేస్తే బాగుంటుంది, ఓసారి పలకరిస్తే బాగుంటుంది. అదే మనిషి ఇప్పుడు అన్నిటిని పోగొట్టుకుంటే ఆయన్ని ఎవరు పట్టించుకుంటారులే? మనమే కాదు, ఆయన ఇంకా ఎవరో చూడట్లేదు. మనం ఎందుకు చూడాలి? ఇప్పుడు దేనిని బట్టి వచ్చింది అతనికి విలువ? అతని
ధనాన్ని బట్టి, అతని హోదాను బట్టి, అంతస్తును బట్టి వచ్చిన విలువ అది. కానీ దేవుడు తన ప్రజలైన వారిని ఏ స్థితిలో ఉన్నా ఆయన విడిచిపెట్టనని వాగ్దానం చేశాడు. దావీదు తన అనుభవంలో తెలుసుకున్న విషయాలే. ప్రభువా, ఇరుకులో ఉన్నాను, నేను ఇరుకులో ఉంటే నాతో ఉండేవారు ఎవరో, ఇరుకులో ఉన్నప్పుడు నన్ను ఆదరించేవారెవరో, ఇరుకులో ఉన్నప్పుడు నన్ను బలపరిచేవారెవరు, నన్ను పలకరించేవారెవరు? ఇరుకునున్న నన్ను చూసి దూరం వెళ్ళిపోయేవారే. ఇరుకులో ఉన్న నన్ను చూసి మనకెందుకు ఈ గోలని కదిలిపోయేవారే. కానీ ఇరుకులో ఉండి నేను ప్రార్థించినప్పుడు నా మార్గమును విశాలముగా మార్చిన దేవుడవు నీవే, నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు హోదాను చూసి వస్తారు, బలాన్ని చూసి వస్తారు, అంతస్తును చూసి వస్తారు, పేరు ప్రఖ్యాతులను చూసి వచ్చి పలకరిస్తారు, కాలాన్ని గడుపుతారు, సమయాన్ని గడుపుతారు, స్నేహం కలుపుకుంటారు, లేని బంధాన్ని కూడా కలుపుకుంటారు. కానీ ఏ హోదా అయితే లేదో, ఏ అంతస్తు అయితే దూరమైందో ఆ సమయంలో వాటితో పాటు ప్రజలు, మనుషులు, బంధాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. కానీ నా ప్రభు ఎన్నడూ విడిచిపెట్టని వాడు. ఆమేన్. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఇరుకులోనే ఆయన మనకు ఎక్కువగా దర్శనమిచ్చేవాడు. ఎందుకంటే ఇరుకైన పరిస్థితులను విశాలంగా మార్చడానికే, పాడైనటువంటి జీవితాలను బాగు చేయడానికే, సమస్యలతో ఉన్న పరిస్థితులను పరిష్కరించడానికే ఆయన తన ప్రజల చేతిని పట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. 3వ చరణంలో రాయబడింది, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకొనుడి. చాలండి. దేవుడు తన భక్తులను ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నాడంట? తన కొరకు, తనకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. నీవు ఈరోజు భక్తిగా ఉండి ప్రార్థించే వ్యక్తివైతే నీవు ఎవరికి కావాలని ప్రభు కోరుతున్నాడు? ఆయన నా కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ఈ మాటలు వినుచున్న క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది ప్రభు ఆయన తన కొరకు నన్ను ఏర్పరుచుకున్నాడు అని విశ్వాసంతో చెప్పగలరు? మీ కుడి హస్తం పైకెత్తి స్తోత్రం చెప్తారా? విన్నారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నా ప్రభు నన్ను ఆయన తన కొరకు ఏర్పరుచుకున్నాడు అనే విశ్వాసం కలిగిన వారు మీ కుడి హస్తం పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ఏర్పాటులో నీవున్నావు. అందుకే ఆయన ఏర్పాటులో ఉన్న నీ జీవితాన్ని ఆయన బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. దీనికంటే ముందటి కీర్తనలు అంటాడు, నా పడక మీద ఉండగా నేను ఆయనను స్తుతించుచున్నాను, నేను ఆయనను ధ్యానిస్తున్నాను, నేను ఆయనకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ 4వ చరణంలో అదే మాట రిపీట్ చేస్తున్నాడు. ఆయన చేసిన అనుభవాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాపము చేయొద్దు, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకొనుడి. నీ పడక మీద నీవు నిద్రించే సమయంలో నీ ధ్యానము దేవుడై ఉండాలి, నీ ప్రార్థన దేవుడు వినేదిగా ఉండాలి. పాపము చేయొద్దు, పడకల మీద ఉండగా మీరు మీ హృదయములో ధ్యానము చేసుకుని ఓరకొనుడి. పాపానికి తావునివ్వద్దు, పనికిమాలిన ఆలోచనలకు, తలంపులకు అవకాశం ఇవ్వద్దు అని హెచ్చరికగా మాట్లాడుతున్నాడు భక్తుడైన కీర్తనకారుడు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైన సంగతి 7వ చరణంలో చదువుదాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు. వాళ్ళ సంతోషం, నా హృదయంలో పుట్టిన సంతోషం, రెండింటికి డిఫరెన్స్ ఉంది. భక్తుడు అంటాడు, ప్రభువా వారి సంతోషానికి ఆధారం, వారి సంతోషానికి కారణము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించాయి, కానీ నా హృదయంలో పుట్టించిన సంతోషానికి కారణము నీవే. హల్లెలూయా. కాబట్టి కలిగిన ఆస్తి అంతస్తును బట్టి కలిగే సంతోషం వేరు, కానీ అన్నీ ఖాళీగా ఉన్నప్పుడు కూడా హృదయంలో ప్రభు అనుగ్రహించే సంతోషము వేరు. ఈ రెండింటికి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోగలగాలి. నిజమైన దేవుని బిడ్డలో ఈ వ్యత్యాసం తెలుసుకోగలిగితే
అనేక మందికి లేని సంతోషం నీవు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ మాటలతో పాటు చెప్పండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఈ సంతోషం కూడా ఇంకా అధికమైనదే, సేమ్ కాదు. వాళ్ళకి సంతోషం ఉంది, ప్రభు నాకు సంతోషం ఉంది. కానీ వాళ్ళ సంతోషం ధాన్య ద్రాక్షారసాలు విస్తరించిన కారణం చేత వచ్చిన సంతోషం. నా దగ్గర ఉన్న సంతోషం నీ వలన వచ్చిన సంతోషం. ఇంకొకటి, ఈ సంతోషము అధికమైన సంతోషం. హల్లెలూయా. ఏ సంతోషం ఇది? అధికమైనది, వాటికంటే అధికమైనది. లోక సంబంధమైన పరిస్థితుల కంటే అధికమైన సంతోషం నీవు నాకు అనుగ్రహించావయ్యా. అధికమైన సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా. భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా. ఆధారం నా ఆశ్రయము, నా ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. హల్లెలూయా. మనకు ఆధారమైన దేవుడు, మన ప్రతి పరిస్థితిలో, భయములో, ఆక్రందనలో కృప చూపగలిగిన వాడు శక్తిమంతుడు మన దేవుడు. అందుకే 8వ వచనం అంటాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసే దేవుడవు. హల్లెలూయా. పరిస్థితులు నిన్ను ఒంటరి చేయొచ్చు, స్థితిగతులన్నీ నిన్ను ఒంటరిగా చేయొచ్చు. కానీ ఆ ఒంటరితనంలో దేవుడు నీతో ఉన్నాడనే సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ మాట చెప్పగలవు, ప్రభువా నేను ఒంటరిగా ఉన్నా, నేను సురక్షితంగా ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నా, నేను నెమ్మది కలిగి ఉన్నా, ఇరుకులో ఉన్నా విశాలతనిచ్చిన దేవుడవు నీవే. కాబట్టి ఎవరికి లేని సంతోషం ధాన్య ద్రాక్షారసములు అధికమైన ఆ సంతోషము కంటే, అవి విస్తరించిన వాటి యొక్క సంతోషం కంటే ఎక్కువ సంతోషం, ఎక్కువ ఆనందం, ఎక్కువ విడుదల దేవుడు తన ప్రజలకు అనుగ్రహించగలిగిన వాడు. దేవుని స్తోత్ర. కాబట్టి ఉదయకాలపు వేళలో దేవుని వైపు మనం చూస్తూ ప్రభువిచ్చే ఆనందం చేత, బలము చేత మనమందరం కూడా నడిపించబడాలి. అపోస్తలుల కార్యములో 4:36 వచనంలో ఓ మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములో 4:36 వచనంలో రాయబడిన మాట చదవండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక మనుష్యుడు నేను, ఇతనికి అపోస్తలుల హెచ్చరిక అర్థమిచ్చు బర్నబా అను పేరు
పెట్టెను. హల్లెలూయా. యోసేపు అనే మనుష్యుడు ఉన్నాడని చెప్పి, అంటే అంతకుముందు యోసేపు, తర్వాత బర్నబా అని పిలువబడ్డాడు. బర్నబా అనే మాటకు అర్థం ఏంటంట? హెచ్చరిక పుత్రుడు అని, హెచ్చరించేవాడు అనే మాట ఈ వాక్యంలో మనం గమనించగలం. అపోస్తలుడైన పౌలు స్వార్థ దండయాత్రలు చేశాడు, మిషనరీ ప్రయాణాలు చేశాడు, అనేక ప్రాంతాల్లో స్వార్థను ప్రకటిస్తూ ఆ సువార్తను అనేక సంఘాలను స్థాపించగలిగేదిగా, ఆయన చేసిన సువార్త ద్వారా కొంతమంది దేవుని బిడ్డలైన వారు సంఘములో చేర్చబడటానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. కాబట్టి కొన్ని స్వార్థ దండయాత్రల్లో, మొట్టమొదటి స్వార్థ దండయాత్రలో బర్నబా అలాగే మార్కు అనేవారు కూడా పౌలుతో ఉన్నట్టుగా వాక్యంలో కొన్ని మాటలు మనం చదవగలం. అయితే బర్నబా గురించి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, వాటిని గురించి మనం కొన్నిటిని గమనిద్దాం. ఇప్పుడు యోసేపు అని పిలువబడే బర్నబా ఏ వంశస్థుడు? లేవి వంశస్థుడు. అలాగే ఏ ప్రాంతానికి సంబంధించిన వాడిని చదువుకున్నాం? కుప్రా, సిప్రస్ అని నేడు ఈ ప్రాంతం ఉంది. ఇది ఒక ద్వీపం, సముద్రంలో ఒక ద్వీపం ఇది. ఈ ప్రాంతంలో అతడు లేవి వంశస్థుడిగా ఉన్నాడు. అపోస్తలులు అతనికి బర్నబా, హెచ్చరిక పుత్రుడు అనే పేరును అతనికి ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం, బర్నబాను దేవుడు అత్యధికంగా అద్భుతంగా వాడుకున్న సందర్భాన్ని మనం చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తే బర్నబా ఎలాగ వాడబడ్డాడో, ఎలాగా పరిచర్యలో అధిగమించి దేవుని కొరకు నిలబడ్డాడో, అలాగే పౌలు బర్నబా ద్వారా ఎంతగా వాడబడటానికి దేవుడు సహాయం చేశాడో కూడా కొన్ని సంగతులను మనము చూడగలం. అయితే బర్నబా తనకున్నటువంటి పొలాన్ని అమ్మిన సందర్భాన్ని కూడా చదువుదాం ఒకసారి. 4:36 చదవండి. చూడండి, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చాలా బర్నబాలో ఈ సంగతిని గ్రహించగలం. మొట్టమొదటిగా అతడు ఎంటర్ అయిన సిచ్యువేషన్ చూస్తే, అతడు ఎంటర్ అయిన పరిస్థితి చూస్తే, ప్రభు పరిచర్య కొరకు రావాలని తపనతో తనకున్న భూమిని అమ్మి డబ్బుగా మార్చి ఆ ధనాన్ని తీసుకొచ్చి అపోస్తలుల చేతిలో పెట్టాడు. ఉందా? చేతిలో పెట్టల, బైబిల్లో పెట్టల, పాదాల దగ్గర పెట్టాడట. విచిత్రం ఏంటంటే, డబ్బును పాదాల దగ్గర ఎందుకు పెట్టారు అంటే, ధనమునకు అధిక ప్రాధాన్యత ఆ దినాలలో ఎవరు ఇవ్వలేరు. ఇళ్ళు అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి దేవుని కొరకు తీవ్రత కలిగి ప్రజలు ప్రభు కొరకు పరుగులెత్తిన సందర్భాలు. ఆదిమ సంఘములో దేవుని యొక్క ఉజ్జీవాన్ని గుర్తెరిగి స్వార్థను అనేక మంది ప్రజలకు తీసుకువెళ్ళాలనే తపనతో తమ ప్రాణములు సైతము కోల్పోవడానికి సిద్ధమైపోయారు. కాబట్టి ప్రాణము కంటే మించినది భూమి కాదు, ప్రాణము కంటే మించినది ఆస్తి కాదు. అందుకే వాటన్నిటినీ ఈరోజు వదిలిపెట్టుకున్నాడు కనుక ప్రభు యొక్క పరిచర్యకు వచ్చేసాడు. ప్రాణమునకు మించినవి కాదు కాబట్టి అవి మాకు ఏమాత్రమో కూడా పనికొచ్చేవి కావు. అన్నీ అమ్మేసుకొని వచ్చేసారు చాలామంది ప్రజలు. సంఘములు ఆనాడు ఆ మొదటి ఆది సంఘము అపోస్తలుల ఏర్పాటులో చేయబడిన ఆ ఆదిమ సంఘం అభివృద్ధి కావడానికి మొట్టమొదటి కారణం అదే. ఆ సంఘము అత్యధికంగా ఆశీర్వదించబడి ఉజ్జీవింపజేయడానికి గల కారణం, లోక సంబంధమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టారు. లోక సంబంధమైన ఏ ఆధారము వారు చేసుకోలేదు. వ్యాపారం వదిలిపెట్టారు, ఆస్తి వదిలిపెట్టారు. అంటే వాళ్ళ యొక్క సమర్పణ లాంటిది. హల్లెలూయా. వారి సమర్పణ లాంటిది. ఎందుకంటే మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన తిరిగి వెళ్ళాడు, ఆయన రాబోతున్నాడు. ఈ 2 సంవత్సరాల క్రితమే వారికి ఉన్న తీవ్రత అంత గొప్పది. ఈరోజు మనకు ఇంకా తీవ్రత పెరగాలి, కానీ ఏమైపోయింది? తగ్గిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ భూమి మీద చేయవలసిన పరిచర్య అంతా ఆయన చేసేసాడు. ఆయన పరిచర్య పూర్తయిపోయింది.
ఆయన తిరిగి తన తండ్రి ఇంటికి వెళుతూ పరిశుద్ధాత్మను నేను మీ కొరకు పంపిస్తున్నాను అని తెలియపరిచిన తర్వాత 50వ దినమున పెంతెకోస్తు దినమున సంఘముగా అందరూ కలుసుకొని కూడుకొని ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ అనుభవంలో వారందరూ కూడా మునిగి తేలే అవకాశం దేవుడిచ్చాడు. హల్లెలూయా. అదే మొట్టమొదటిగా సంఘముగా సమకూర్చబడిన రోజు. సంఘము, మందిరము అనేది ఈనాడు అనేక రకాలుగా అనేక విధాలుగా ఉంది. కానీ క్రీస్తు పేరట కూడుకున్న మొదటి కూడిక పెంతెకోస్తు అనే దినమున ఏర్పాటు చేయబడిన ఆ చోటు. అక్కడ అందరూ కూడా సమకూర్చబడి ప్రతి ఒక్కరు కూడా భాషలతో మాట్లాడుతూ ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న సందర్భంలో సంఘము ప్రారంభము అయ్యింది. హల్లెలూయా. దగ్గరగా అందరూ ఒకసారి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఈ సంఘము ప్రారంభమైన తర్వాత ఆ సంఘమును హింసించిన వాడు సౌలు. ఏ సౌలు అయితే హింసించాడో, ఏ సౌలు అయితే అనేక మందిని ఈడ్చి కొట్టాడో, ఇదే సౌలు పౌలుగా మారాడు దేవుని కృపచేత. ఆయన రంగంలో దిగాడు, దర్శనమిచ్చాడు, సౌలు పౌలుగా మారాడు. పౌలు యేసుక్రీస్తు అంగీకరించాడు, అపోస్తలుడిగా పేరు పొందాడు. అనేక మంది అన్యులైన వారికి తాను సువార్తను మోసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇలాగ అనేక ప్రాంతాలు తిరగడానికి మొట్టమొదటి కారకుడు బర్నబా. అందరూ సరి స్తోత్రం చెప్దాం. విషయం ఏంటంటే, బర్నబాకి ఎక్కువ పేరు వచ్చిందా, పౌలుకి ఎక్కువ పేరు వచ్చిందా అనే పేరును గురించి వస్తే, ఎక్కువ పత్రికలు ఈయనే రాశాడు కనుక, ఎక్కువ ప్రయాణాలు ఈయనే చేశాడు కనుక, ఎక్కువ ప్రసంగాలు ఈయనే చేశాడు కనుక, ఎక్కువ మాటలు ఈయనే తెలియజేశాడు కనుక, ఇద్దరిని చూపెడితే మీకు కొన్నిసార్లు వాక్య అనుభవం లేని వారికైతే పౌలు మాట అన్నట్టుగా అనిపిస్తుంది కానండి, బర్నబానా ఆయన ఎవరో మాకు తెలియదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే బర్నబా మరుగై ఉన్నాడు, పౌలుని ముందుకు దోశాడు. అతను మరుగైన అతని పరిచర్య ద్వారా ఏమయ్యాడు? పౌలు ఆశీర్వదించబడ్డాడు. అనేక మంది రక్షణకు అతడు కారకుడయ్యాడు. బిగ్గరగా అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం, ఒక సహోదరులు ఓ సంఘానికి వెళతా ఉన్నారు. కానీ ఒకప్పుడు వారు పెద్దగా మందిరానికి వెళ్ళే కుటుంబం కాదు. ఓ సేవకులు, మా బంధువులండి, మీ ఏలూరే, మీరు ఏలూరులోనే ఉంటారు, ఒకసారి మనం వెళ్ళి ప్రార్థన చేద్దామంటే సరే వెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగోని పరిస్థితిలో ప్రార్థన చేసి వచ్చా. అనుకోకుండా కామెరల వ్యాధిలో ఈ కోడి మాంసం ఏదో తిని ఆ చికెన్ తినడం వల్ల అతనికి ఆ వ్యాధి ఎక్కువై మొత్తం మీద లివర్ ప్రాబ్లం, కిడ్నీ సమస్యలతో చాలా ఇబ్బంది, బ్రతుకుతాడో లేదో అనుకున్న భయంకరమైన పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఉండగా ప్రార్థన చేస్తే వారికి మేలు కలుగుతున్న ఆశ వారిలో ఉంది. అనేక ప్రయత్నాలు కూడా వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బంధువు అయినటువంటి పాస్టర్ గారు, నేను వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆ సేవకులు ఏం చెప్పారంటే, మీరు అప్పుడప్పుడు ఏలూరే కదా, వచ్చి వీరి కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటే, సరే అలాగేనండి అని చెప్పాను. అలాగా కొన్నాళ్ళకి నేను సేవకురాలు కూడా వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన మందిరానికి రావడానికి కొంచెం దూరంలో ఉంటారు వాళ్ళు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అప్పుడు ఎప్పుడైనా కుటుంబంగా కలిసి వచ్చేవారు. కొంతకాలం అయిన తర్వాత మరలా వెళతా ఉన్నాం. మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి వెళదాం అనుకోవటం. కొన్నాళ్ళకి వెళ్ళిన తర్వాత నేను వెళ్తున్నానండి, ఇప్పుడు రావట్లేదు అన్నాడు. అమ్మ ఏంటంటే ఆవిడ ఇంకా పూజలు ఆపలేదు, ప్రభుని పూర్తిగా విశ్వసించడం ఆవిడకి కష్టంగా ఉందన్న సంగతి మేము గుర్తించి మీరు కూడా ప్రభువులోకి రావాలి, ఎందుకంటే ఆయన మందిరానికి వెళ్తున్నప్పుడు మీరు కూడా వెళ్ళాలి. ఇంకా ఈ లోపుగా ఇంకా కొంత గ్యాప్ వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడ కూడా మందిరానికి, మన దగ్గరికి కాదు వేరే చోటకి వెళుతూ ఉంది. మొత్తం మీద కుటుంబం అంతా మందిరానికి వెళ్తున్నారు, కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు అని విని సంతోషించాం. ఆశ్చర్యం కూడా అనిపించింది. ఎందుకంటే పూజా పునస్కారాలు విడిచిపెట్టిన ఈమె ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళగలిగే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. కుమారుడికి కూడా సంపూర్తిగా స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. ఇది పెద్దగా నేను మనసులోకి కూడా తీసుకోలేదు. సరే వాళ్ళు ఒక మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు మనం ఇంకా డిస్టర్బ్ చేయకూడదు, మనం ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం అంతే అని చెప్పి మేము చాలా తక్కువే వెళ్ళడం. మొత్తం మీద ఓ సందర్భంలో ఆయన మన మందిరం దగ్గరికి ఈ మధ్యకాలంలో వచ్చారు. తర్వాత ఇంకొక సహోదరులు కూడా అక్కడే ఉన్నారు. మాట్లాడుతూ
మాట్లాడుతున్నప్పుడు ఆయన, వీళ్ళందరూ ఒకే సంఘానికి వెళ్తారు, ఆయన చెప్తున్నాడు, ఈయన చాలా మా సంఘంలో ప్రముఖమైన వ్యక్తి అండి, ఈయన చాలా కార్యక్రమాలు ఎక్కువగా పాలు పొందుతాడండి, పరిచర్య అంటే ముందుగా వస్తాడు, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో చిన్న మెసేజ్ పెట్టుకుని మందిరం దగ్గరికి పరిగెత్తుకొస్తాడు, ఏదైనా ఆర్థిక విషయాలు ఏదైనా కావాలని వెంటనే ఈయన చేయి వేస్తాడు అని చెప్తున్నప్పుడు, ఈ సహోదరుడు ఎవరైతే మందిరానికి వెళ్ళని వాడు వెళుతూ ఉన్నాడో మనకు తెలుసు కదా, ఆయన చెప్తున్నాడు, ఏమండి నేను అసలు ప్రభువులో బలపడటానికి కారకులు ఈ పాస్టర్ గారే అంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. నేనేనా? అప్పుడు మళ్ళీ అడిగాను ఆయన్ని, నేను వచ్చి ప్రార్థన చేశాను కరెక్టే, కానీ మీరు అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళి అలవాటు ఉందేమో అంటే, అస్సలు లేదు పాస్టర్ గారు, మీరు మా ఇంటిలో అడుగుపెట్టి ప్రార్థన చేయనంతవరకు మేము ఎప్పుడు ఎక్కడికి, ఏ మందిరానికి, ఏ ప్రార్థనకి, ఏ చర్చికి కానీ, ఏ పాస్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను ప్రార్థన చేసిన తర్వాతనే మీరు ప్రారంభించారా అంటే, అవునండి అని ఇప్పుడు ఆయనకి చెప్తున్నాడు. ఈయనేనండి మా పిల్లోడికి బాగోక మేము చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు మా బంధువులు ఒక ఆయన పాస్టర్ గారు వచ్చి ఈయన తీసుకొచ్చారు కదా, అప్పటి నుంచి ఈయన వస్తా ప్రార్థన చేస్తా వెళతా ఉండేవారు. అలాగా వారు ప్రార్థన చేసి వెళ్ళమని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే మాలో విశ్వాసం కలిగి మేము మందిరానికి వెళ్ళగలిగే అవకాశం కలిగింది అని. సరే, ఈ సంగతిని గమనించిన మరొకళ్ళు అంటారు, అయ్యా వారిని మందిరమునకు వెళ్ళగలిగేలా చేసింది మీరు, కానీ మీ మందిరానికి రావట్లేదు. వాళ్ళు రక్షించబడటానికి కారకులు మీరు, కానీ సహాయం చేసేది వేరొక మందిరానికి. ఇది ఏం న్యాయం అండి మీ ప్రయాస అంతా అని అనగానే నేను చెప్పాను, మన ప్రయాస ఎక్కడికి పోదు. ఎందుకు పోతుంది? మనం ప్రయాస పడటమే దేవుడు మనకిచ్చింది. బర్నబా ఒక కారకుడయ్యాడు. పౌలు అంత గొప్ప వ్యక్తిగా మార్చబడటానికి బర్నబా యొక్క కృషి చాలా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక నీవు ఒక బర్నబాలాగా వాడబడితే అది దేవునికి మహిమే కదా. దావీదు నిలబడ్డాడంటే దావీదు వెనకాల యోనాతాను ఉన్నాడు, అది మర్చిపోకండి. కనుక నీవు మరొక వ్యక్తి నీకంటే బాగా వాడబడచ్చు, లేకపోతే మరొక వ్యక్తి నీ వలన రక్షణ పొందొచ్చు, మరొక వ్యక్తి నీ వలన లాభం పొందొచ్చు, కానీ నీతో సహవాసం లేకపోవచ్చు. ఇక్కడ ఈ తర్వాత చూస్తే ఇద్దరు చెరొక దారిగా వెళ్ళిపోతారు. అది కూడా వాక్యంలో మీరు గమనించవచ్చు. కానీ అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ వారు దేవుని కొరకు నిలబడటానికి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్ర. కాబట్టి బర్నబా పొలము కలిగి ఉన్నాడట, అతడు భూమి కలిగి ఉన్నాడు, దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. నెత్తి మీద పెట్టుకోలేదు, దాచుకోలేదు, లేకపోతే స్వార్థం కొరకు అతడు వాడుకోలేదు. దీన్ని బట్టి బర్నబా డబ్బును ప్రేమించలేదు, కానీ దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్ర. దేవుని యొక్క సేవను ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభు యొక్క పరిచర్యను ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఆ డబ్బును తీసుకొచ్చి దైవజనుల యొక్క పాదాల దగ్గర పెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభును మనం ప్రేమించే వారమై ఉండాలి. దేవుని ప్రేమించగలిగే ప్రజలమై ఉంటే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా స్తోత్రం చెప్దాం అందరూ. హల్లెలూయా. ప్రభుని ప్రేమించగలిగే మనస్సు మనం కలిగి ఉంటే అది ఎంత ఆశీర్వాదం, అది ఎంత దీవెనకరమైనది మనకే. లూకాసు సువార్త 16:13 అంటాడు, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని మీరు సేవించలేరు, ఇద్దరికి సేవకులుగా ఉండలేరు. నీవు డబ్బుకి సేవకుడువా, దేవునికి సేవకుడువా? గమనించాలి. దేవునికి సేవకులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. డబ్బుకి, లోక సంబంధమైన ఆస్తి, అంతస్తు, హోదాలకు మనం ఎన్నడూ కూడా సేవకులుగా మారడానికి వీలు లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు సేవకులమై ఉంటే దేవుడు ఎంత కృపనిస్తాడు. ఈనాడు సేవకులు విమర్శ కొరకు కాదు, కానీ ఉన్న వాస్తవాలు తెలుసుకోవడానికి. సేవకులు వాడబడే విధానంలో కొంతమంది కొన్ని చోట్ల విన్నటువంటి పరిస్థితులు, ఒకవేళ ఎక్కువ కానుకిచ్చే చోటు ఉంటే అవసరమైతే ఇచ్చిన డేట్ను కూడా క్యాన్సిల్ చేసుకుని ఆ చోటుకు వెళ్ళిపోయే సేవకులు కూడా లేకపోలేదు. మరికొన్ని చోట్ల ఖాళీ లేకుండా డేట్లు ఇచ్చేసేసి వాటిలో సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి రావడం కుదరదు, పాంప్లెట్ వేసుకున్న తర్వాత కూడా ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సేవకుడు దేవునికే తప్ప ధనమునకు సేవకుడుగా ఉండటానికి
వీళ్ళే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులైన సేవకులైన దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవించాలి కానీ డబ్బును కాదు. అందుకే ఇక్కడ అంటాడు, నీవు సిరికి దేవునికి దాసులుగా ఏక సమయంలో ఉండటము కష్టం. నీవు సేవించే దేవునికే నీవు సేవకుడివై ఉండాలి. నీవు సేవించే దేవునికే నీవు దాసుడివై ఉండాలి, దాసురాలవై ఉండాలి. కనుక ధనాన్ని తీసుకుని వచ్చి బర్నబా అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. మీరు వాడండి, దేని కొరకు వాడతారో, పేదలకు ఇస్తారో, ఇంకా దేనికి ఇస్తారో, సంఘ పరిచర్య కొరకు. అతడు దాన్ని తృణప్రాయంగా భావించాడు. తనకంటూ తనది ఏదీ లేకుండా చేసుకున్నాడు. స్వార్థము లేని వ్యక్తి బర్నబా. ధనము కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి బర్నబా. దేవుని స్తోత్ర. అందరూ సరే స్తోత్రం చెప్దా. 9 అపోస్తలుల కార్యం 9:27. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలులకు తోడుకొని వచ్చి అని మాట చదవండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనంలో ఎవరి దగ్గరికి తీసుకున్నాడో? పౌలును దగ్గర తీసుకున్నాడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. దమస్కు నుండి యెరూషలేం ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడున్న శిష్యులతో పౌలు గారు కలిసిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు కలిసిపోయేవాడు కాదు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని పట్టుకుని ఈడ్చి కొట్టేవాడు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని దూషించేవాడు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని హింసించేవాడు. అలాంటిది ఈ యేసుక్రీస్తు యొక్క శిష్యులు వెళుతూ ఉన్నారు. పౌలు చూశాడు వాళ్ళని. మనం ఇప్పుడు ప్రభుతో సంధించబడ్డాం, ఆయన దర్శనాన్ని చూసాం. ఇప్పుడు మనము కూడా వాళ్ళ వంటి వాడినే కదా, నేను వాళ్ళతో కలిసిపోవాలి ఇప్పుడు అని చెప్పి వాళ్ళతో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చేర్చుకున్నారా? ఎందుకు చేర్చుకోలే? మొన్న కూడా ఇలాగే ప్రార్థనలో కూర్చొని వాక్యం వింటా ఉంటే వెనకాల నుండి సైలెంట్గా వచ్చి ఈడ్చుకుని వెళ్ళిపోలేదా? నీ దొంగాశాలు ఎవరికి తెలియదు. నేను మారిపోయానని చెప్పి మా దగ్గరికి వచ్చి, మా లోపలికి వచ్చి మమ్మల్ని చంపటానికే, కనీసం ప్రాణాలతోనున్నాం, ఇప్పుడు మా ప్రాణాలు తీసేయడానికి వస్తున్నావు. వద్దు వద్దు వద్దు, నీకు దండం బాబో, నువ్వు సౌలువే కానీ పౌలు కాదు. పౌలు అంటాడు, అరే అబ్బాయి, నేను పౌలుగా మార్చబడ్డాను రా, నేను సౌలు కాదు, నా పాత జీవితం పోయింది. వద్దు వద్దు, నువ్వెంత దోషకుడువో మాకు తెలుసు, నువ్వెంత హింసకుడువో మాకు తెలుసు, నిన్ను చేర్చుకుంటే మా ప్రాణాలకి ఉరి, వద్దు వెళ్ళిపో. ఆ టైంలో చూడండి, బర్నబా ధైర్యంగా తెగించాడు. ప్రాణం పోతే పోయింది, ఉంటే ఉంది, మారానంటున్నాడు కదా, ఒకసారి చూద్దాం అని అవకాశం కల్పించిన వాడు చెప్పండి ఎవరు? బర్నబా. అందరూ సరే స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. భయంకరుడని పేరు సౌలుకి, హానికరుడని పేరు సౌలుకి. ఎవరో నమ్మని పరిస్థితిలో బర్నబా ప్రభు కొరకు వ్యక్తిని ఆదరించగలిగాడు. దేవుని స్తోత్ర. చేర్చుకోనగలిగాడు. ఓ వ్యక్తిని తన హక్కును చేర్చుకొని పరిచర్యలో, సంఘములో ఓ వ్యక్తిగా అతను నిలబెట్టాడు. అలా చేయకపోతే పౌలు ఏమైపోయేవాడో, అలా చేయకపోతే పౌలు ఎన్ని సంఘాలను బలపరిచే ఆ పరిస్థితి దూరమయ్యేదో కదండి. ఓ వ్యక్తి చేసిన ఒక చిన్న పని. బర్నబా వారి యొక్క భయములో ఉన్నప్పటికీ వారి యొక్క భయమును కాదని తెగించి అతన్ని తీసుకుని వచ్చి అపోస్తలుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా 27వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు బిగ్గరగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఇతనికి హెచ్చరిక పుత్రుడు అని పేరు. చెప్పండి అందరూ, ఏ పుత్రుడు? హెచ్చరిక పుత్రుడు. ఇదిగోండి, ఈయనలో ఉన్న లక్షణాలను మనం కూడా తెలుసుకోవడానికి ఇవన్నీ. డబ్బును ప్రేమించలేదు, డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. రెండో పాయింట్ ఏంటంటే ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు హక్కును చేర్చుకోనకపోయినా ఏం చేశాడు? పౌలును ప్రేమించి దేవుని కొరకు అతడు హక్కును చేర్చుకున్నాడు. ఈ మనసు నీకుందా? ఈ ప్రేమ నీలో ఉందా? అక్కరలో ఉన్న వారిని దగ్గరికి చేర్చుకోవటం, ప్రభు సన్నిధికి నడిపించటం, ఇబ్బందిలో ఉన్న వారిని దేవునికి దగ్గర చేస్తే చాలు, ఆయన వారిని వాడుకోగలడు. పౌలును వాడుకోవడానికి కారణం బర్నబా ఒకడు అని చెప్పడానికి ఏ సందేహము లేదు.
ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బాల చేతపరచబడి ఉండగా నీవు ఒక బర్నబాలాగా ఎందుకు వాడబడకూడదు? బర్నబా మరుగైన వాడే, పౌలు బాగా కనబడుతున్నాడు. నువ్వు మరుగై మరొకరిని వాడుకుంటే దేవుడు అది నీకు ఆశీర్వాదం, నీ తల మీద పెట్టబడే కిరీటమే అది. దేవుని స్తోత్ర. ఆనాడు బర్నబా తెగించాడు. ఇంకొక సంగతి గమనిస్తే అతనికి హెచ్చరిక పుత్రుడు అని పేరు. చెప్పండి, ఏ పుత్రుడు? హెచ్చరిక పుత్రుడు. ఈ హెచ్చరిక పుత్రుడు కనుక 27వ వచనం మళ్ళీ చదువుదామా? 9:27 చదవండి. చాలండి. పౌలు యొక్క సాక్ష్యాన్ని బర్నబా నమ్మకపోతే, బర్నబా అపోస్తలకు వివరించకపోతే పౌలు ఏమైపోయాడు? ఎవరు నమ్మారు? ఇప్పుడు ఎవరో నమ్మని పరిస్థితిలో బర్నబా నమ్మాడు. ఎందుకో తెలుసా? దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్ర. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే మాట కూడా ఉంది. ఇదే హెచ్చరిక పుత్రుడు అనే మాటలోనే ఆదరించువాడు అనే అర్థం కూడా వస్తుందంట. బర్నబా అంటే ఆదరించువాడు. ఆదరణ లేని వారికి నీవు ఒక ఆదరణగా ఉండాలని నా ప్రభు కోరుతున్నాడు. నీవు ఆదరించే వ్యక్తివైతే నీవు ఆశీర్వాదం. నీవు ఆదరణకు ఒక సూచనగా ఉంటే నీ ద్వారా మరికొంతమంది దేవుని సన్నిధిలో బలపరచబడతారు. అది నీకు ఆశీర్వాదం తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. ఏమంటే బర్నబాకి ఏం ఉపయోగం? ఇక్కడ సౌలు వచ్చాడు, పౌలుగా మారాడు, అక్కడ చేర్చబడ్డాడు. అప్పుడు వాకింగ్ చెప్పడానికి ఈయన ఆల్రెడీ మంచి నిష్ణాతుడు కదా. బర్నబా కంటే ఎక్కువ అవకాశం పౌలుకే వచ్చింది. జాగ్రత్త గమనించండి. అవన్నీ పట్టించుకోవాలా. అతన్ని ఆదరించడమే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతన్ని చేర్చుకోవడమే అతడు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రభు కొరకు అతన్ని సంపాదించడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రభు కొరకు నీవు ఎంతమందిని సంపాదించావు అనేది ఒక ప్రశ్న. దేవుని కొరకు ఎంతమందిని పట్టుకుని వచ్చావు? ప్రభు సన్నిధిలో ఎంతమందిని ఆదరించగలుగుతున్నావు? దేవుని కొరకు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నావు? ఒక బర్నబా వలె నీవు కొంతమందినైనా ప్రభు కొరకు నడిపించగలిగితే, కొందరినైనా ప్రభు పేరట ఆదరించగలిగితే, కొందరికైనా క్రీస్తును ప్రకటించగలిగితే, పరిచయం చేయగలిగితే, వారి బాధలో నీవు ఒక బర్నబాగా నిలబడతావు, ఆదరించే వ్యక్తిగా నిలబడతావు. ఒక హెచ్చరిక కుమార్తెగా, హెచ్చరిక కుమారుడిగా దేవుడు నిన్ను వాడుకోవడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగిలిన వారికి తెలియలేదు, కానీ ఈయనకి ఎందుకు తెలిసింది? ఈయన ఎందుకు, ఎలా తెలుసుకోగలిగాడు? మూర్ఖుడనే వాళ్ళు పైనే చూశారు, కానీ అతడు మార్పు చెందిన వ్యక్తి అని పరిశుద్ధాత్మ చేత బోధించబడ్డాడు బర్నబా. అందరూ సరే స్తోత్రం చెప్దా. దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. అపోస్తలుల కార్యం 11:24 వచనంలో చూడండి రాయబడిన మాట చక్కగా అతని గురించి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. చాలండి, అతడు సత్పురుషుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఆత్మ సంగతులను తెలుసుకుంటాడు కదండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దేవుని యొక్క ఆత్మ సంగతులను తెలుసుకోవడానికి దేవుడు ఆయన కృపనిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా అద్భుతమైనటువంటి కార్యములు జరిగిస్తాడు. కనుక ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డలారా, నీవు దేవుని చేత నింపబడిన వ్యక్తివైతే నీవు ప్రకటించే దేవుని తెలుసుకున్నటకు దేవుడు కృపనిస్తాడు. సంగతులను గ్రహించగలిగే ఆత్మ దేవుడు నీకు అనుగ్రహింపచేసి నిన్ను నడిపిస్తాడు. తర్వాత మరికొన్ని విషయాలు చదువుతుంటే 11:23 కూడా చదవండి. 23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. హెచ్చరిక పుత్రుడు కదా, హెచ్చరించాడు, బోధించాడు, సంఘాన్ని బలపరిచాడు. అంత్యోకియ ప్రాంతంలో అన్యజనుల మధ్యలో, కుప్రా అనే ప్రాంతంలో వారి మధ్యలో పరిచర్య ఏర్పాటు చేయబడినప్పుడు ఈ దైవజనుడు లేకపోతే, అక్కడ పరిచర్య చేసేవారు లేని సమయంలో అక్కడికి పంపించబడటానికి దేవుడు సహాయం చేశాడు.
కాబట్టి అంతియొక్కయ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన సంఘానికి బర్నబా పంపించబడ్డాడు. యెరూషలేము ఒక ప్రాంతంగా ఉంది, ఒక కేంద్రంగా ఉంది. ఆదిమ సంఘం యెరూషలేములో ఏర్పాటు చేయబడిన సంగతి మనందరికీ తెలుసు. యెరూషలేము కేంద్రముగా ఉండి యెరూషలేములో సంఘం ఏర్పాటు చేసి ఆది అపోస్తులందరూ కూడా అక్కడే ఉండి అక్కడ నుండి సంఘ కార్యకలాపాలను ఎక్కడైతే క్రీస్తు కొరకు సంఘం ఏర్పాటు చేయబడ్డారో వారి కొరకు ప్రజల్ని సేవకులను పంపించడం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అది మాట 22లో కనబడుతుంది. యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపించారంట. అక్కడ పరిచర్య చేయబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి బర్నబా అని మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతడు సత్పురుషుడు అనే మాట కూడా మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడినవాడు, నిజమైన ఆత్మఫలము కలిగినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలో ఆత్మఫలం కలిగిన వారే ఉంటారు. సత్పురుషుడు అంటే మంచి ప్రవర్తన గలవాడు, దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని మందిరానికి వచ్చేవారు, ప్రభు సన్నిధిని ఆరాధించేవారు ఏమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు? సత్పురుషుల వలె ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆత్మఫలం కలిగిన వారు సత్పురుషులు అవుతారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలం ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితన, విశ్వాసం, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి మంచి లక్షణములు కలిగిన ఆత్మపూర్ణుడై ఉంటాడు. ఆమేన్. నీవు ఆత్మపూర్ణత కలిగి ఉండాలంటే, ఆత్మ సంబంధించిన కార్యాలు, ఫలాలు నీవు కలిగి ఉండాలంటే ఈ లక్షణములన్నీ ఉండాలా? నాతో పాటు చెప్పండి, అందరూ చెప్దాం. ఈ లక్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఏంటది చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితాల్లో ఉండగలిగితే ఆత్మపూర్ణత కలిగిన ప్రజలమై దేవుని కొరకు మనం వాడబడగలుగుతాం. ఆమేన్. అలాంటి గొప్ప కృప ఈరోజు కూడి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే బర్నబా జీవితంలో దేవుని కొరకు నిలబడినటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది. ప్రభు కొరకు అతడు నిలబడిన గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఉపవాసము చేసే ఆ సందర్భంలో బర్నబాను అలాగే సౌలును చూడండి. ఆ మాట అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అపోస్తులు 13:2లో ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముడి ప్రార్థన చేసి ఎవరు పంపించారు? బర్నబాను సౌలును. ఈ ఇద్దరు వెళ్ళారు. బర్నబా, సౌలు ఇద్దరు పరిచర్య కొరకు వెళ్ళారండి. చూడండి, దేవుడు వారి పట్ల కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇంకా విషయం ఏంటంటే, బర్నబా సీనియరా, పౌలు సీనియరా? ఎవరండి? బర్నబా సీనియర్. అంటే అప్పటికే ఆయన రక్షించబడిన వ్యక్తి, అప్పటికే అతడు సువార్థికుడుగా ఉన్నాడు, అప్పటికే అపోస్తలుల దగ్గరికి వెళ్ళినవాడు. సౌలు అప్పటిదాకా హింసించినవాడు, దూషకుడు, హింసకుడు. జస్ట్ కొత్తగా రక్షించబడి మారు మనసు పొంది ముందుకు సాగుతున్న వ్యక్తి. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, జాగ్రత్త గమనించాలి. 14వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 14:12. లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి పౌలు ముఖ్య ప్రసంగి అయినందున, చూడండి, బర్నబాకి తక్కువేమి రాలా, ఆయనకు పేరు వచ్చిందంట. కానీ పౌలు ముఖ్య ప్రసంగికుడంట. అంటే ఈయన పైన మాటలు చెప్పి, బ్రదర్ మీరు చెప్పండి, నేను ఎప్పుడు చెప్పే వ్యక్తినే, మీరు పంచుకోండి అని ఎవరికి అవకాశం ఇచ్చాడు? పౌలుకి అవకాశం ఇచ్చాడు. సరే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పౌలు ముఖ్య ప్రసంగిగా ఉన్నాడు కనుక పౌలు ముఖ్య ప్రసంగిగా ఉండి పౌలే
ప్రసంగం అంతా చేశాడు. మొన్న ఈ మధ్యే ఓ చోట ఓ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసి ఓ సేవకుని పిలిచినప్పుడు గమనించండి, పిలవడానికి ఒక సేవకుడు పిలుస్తారు. కొన్నిసార్లు వెనక స్టేజ్ అంతా సేవకులు ఉంటారు కదా, చాలామంది సేవకులు ఉంటారు. ఒక్కొక్కసారి 10 మంది సేవకులు కూర్చోబెడతాం, ఒక్కొక్కసారి 15 మంది సేవకులు కూర్చుంటారు. అయితే ఈ వాక్యం ప్రకటించే ఆయన వయసులో చిన్నవాడు, ఈయన కంటే సీనియరు వెనకాల ఉన్నాడంట ఒక ఆయన. అయితే ఇవ్వబడిన సమయం ఈయందే, కానీ ఈయన చెప్పాలి కదా, చెప్పి వెళ్ళిపోయాడు. గంటన్నర కొంచెం నడిచింది. నడిచినప్పుడు నడిపేస్తాం, అవునా కాదండి చెప్పండి. అదే కొన్నిసార్లు నడిపించబడినప్పుడు 2 గంటలు కూడా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ వినే ఓపిక మీకు ఉండాలి కదా. మొత్తం మీద ఆ రోజు గంటన్నర మంచి వాక్యం ప్రకటించబడిన తర్వాత ఆ వెనకున్న సేవకుడు అంతా అయిపోయి అన్నీ చదువుకుని ఇంటికి వెళ్ళిపోయినారు. దీనికి ఫోన్ చేశాడట, బ్రదర్ మీ వెనక ఉన్నది ఎవరో మీరు కొంచెం ఆలోచించి వాక్యం చెప్పాలి. వెనక నీకంటే సీనియర్ నేను ఉండగా నువ్వు అంతసేపు చెప్పడం నాకు చెప్పండి నచ్చలేదు అన్నాడట. మరి బర్నబాను చూస్తే బర్నబా చిన్నవాడు కాదు, వయసులో పెద్దవాడు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి, విశ్వాసంలో పెద్దవాడు, వెంట తీసుకుని వెళుతున్నాడు. అనుభవం లేని వ్యక్తి పౌలు, కొత్తగా రక్షించబడ్డాడు, అపోస్తలులతో యాక్సెస్ ఉంది, అతను వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగాడంటే అర్థం ఏంటి? అపోస్తలు అప్పట్లో ఏమన్నా బహిరంగంగా తిరిగేవాళ్ళు ఏంటి? ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, కొంచెం రహస్యంగా ఉండేవాళ్ళు. కొన్ని రహస్యమైన పదాలు అర్థాలు పెట్టుకుని వాళ్ళు జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. హింస మొదలైనప్పుడు దానిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ వీలైనంత వరకు రహస్యమైనటువంటి ప్రార్థనలు జరుగుతూ ఉన్న సందర్భం కూడా ఆది అపోస్తల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇంకా హింస ఎక్కువైన కొలది సంఘం విస్తరించబడతా ఉంది. దేవుని స్తోత్ర. అలాంటి సమయంలో ముఖ్యమైన ప్రసంగి బర్నబాయి ఉండాలి కదా, కానీ పౌలయ్యాడు. ఎందుకంటే అతన్ని ప్రోత్సహించడానికి ఇతడు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్ర. ఉదాహరణకు ఓ ప్రాంతానికి లేకపోతే ఓ ఫంక్షన్కో ఓ కార్యక్రమానికో మీరు వెళుతూ మీ వెనకాల ఓ వ్యక్తిని తీసుకెళ్ళారు కదండి. ఇప్పుడు ఆ అవతల వాళ్ళకి మీరు తెలుసు కానీ మీ వెనకాల వచ్చిన వ్యక్తి తెలియదు అనుకుందాం కాసేపు. కాబట్టి కూర్చోండి రండి అని మీకు చెప్తారా, అతనికి చెప్తారా? చెప్పండి. మీరు తీసుకెళ్ళిన వ్యక్తిని గౌరవించి వాళ్ళకు ప్రాముఖ్యతనిస్తారా, తీసుకువెళ్ళిన మీకు ప్రాముఖ్యతనిస్తారా? మీ బంధువులు కనుక మీ స్నేహితులు కనుక మీతోనే మాట్లాడతారు. ఏదైనా ఇవ్వాలి అన్నా కూడా ముందు మీకే ఇచ్చి, ఆయన తాగుతాడా కాఫీ, లేక ఆయన తింటాడా ఉప్మా అని అడుగుతారు. అలా కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలంలో ఓ సీట్ వేసి కూర్చోబెట్టి ఓ డ్రింక్ ఇచ్చి మీకు ఎలాగుంటుంది చెప్పండి? కోపం వద్దా రాదా? అప్పుడు ఒక సామెత వాడతారు, ఏమని చెప్పండి, పర్లేదు, ముందొచ్చినా వెనకొచ్చినా. బర్నబా ఇవేమీ పట్టించుకోవాలా. దేవుని పని జరగాలి, ఇక్కడ ప్రభు యొక్క పరిచర్య జరగాలి, అంతే. దోషకుడుగా ఉన్నతడు, హింసకుడుగా ఉన్నతడు ప్రజలకు పరిచయమే అతని యొక్క సాక్ష్యం చెప్తే అంతకు మించింది ఇంకొకటి ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఇక్కడ బర్నబాలో వినయ మనసు కూడా మనకు కనబడుతుంది, వినయం కనబడుతుంది, విధేయత కనబడుతుంది, లోబడి తత్వం కనబడుతుంది. ఎంత హెచ్చరించినా, ఎంత ఆదరించే వ్యక్తిగా ఉన్నా అతనిలో ఎక్కడ గర్వం అనేది లేదు, అతిశయం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అంత గొప్ప దైవజనుడిగా బర్నబా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, భయంకరమైన హింసను పొందటానికి కూడా బర్నబా ఎక్కడ వెనకడుగు వేయలేదు. అపోస్తుల కార్యములోనే 13:49 ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించిన కానీ యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. హింసించబడ్డారా లేదా? హింసించబడ్డారు. దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు హింసను పొందుకున్నారు. భయంకరమైన శ్రమ చేత వారు ఉన్నారు. ఇంకా ఒక సందర్భంలో 14:19 చదవద్దు కానీ రాళ్ళు రువ్వి పౌలు చచ్చిపోయాడని కూడా అనుకున్నారట.
అలాంటి పరిచర్య, అటువంటి ప్రయాణాలు ఇద్దరు కలిసి చేసిన సందర్భాన్ని వాక్యంలో మనం చదువుతున్నాం. గమనించండి, ప్రభు అన్నాడు కదా, లోకములో మీకు శ్రమ కలగదు అనలేదుగా. ఏమన్నాడు ఆయన? లోకంలో ఉన్నంత కాలము మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను ప్రపంచాన్ని జయించాను, లోకాన్ని జయించాను, కనుక నేను మిమ్మల్ని జయించగలిగేటట్లుగా చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి లోకానికి, లోక శ్రమలకు నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు, ఎన్నడూ కూడా లేదు. ప్రతి బాధలో, ప్రతి హింసలో, ప్రతి కష్టంలో నీకు తోడే ఉండి నడిపించే దేవుని వైపు నీవు చూడగలగాలి, ఆయన వైపు నీ దృష్టి ఉండాలి. బర్నబా అంతే, వెనక్కడుగు ఎక్కడ వేయలేదు, అతను ముందుకే వెళ్ళగలిగాడు. చక్కటి వినయమైనటువంటి మనసుతో దేవుని సన్నిధిలో అతను ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇంకా అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర. బర్నబా హింసించబడుతూ అతడు ఒక గొప్ప హతసాక్షిగా కూడా మారినట్టుగా చరిత్రలో చదువుతున్నాం. ఏడవబడ్డాడు, భయంకరమైన శ్రమను అనుభవించబడ్డాడు. దేవుని కొరకు నిలబడినటువంటి బర్నబా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. కాబట్టి అక్కడ పేరు ప్రఖ్యాతుల కొరకు అతడు కష్టపడినట్లు కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు అతడు ప్రయాసపడినట్లుగా కానీ ఎక్కడ కూడా చేయలేదు, ఎక్కడ కూడా అతడు పని చేయలేదు. దేవుని కొరకు మాత్రమే నిలబడ్డాడు బర్నబా. ఈరోజు ఈ వ్యక్తి జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుని కొరకు నిలబడే ధైర్యం మనకు కావాలి. హల్లెలూయా. లోకంలో పరిస్థితులు ఏవైనా నీవు దేవుని కొరకు నిలబడాలి, మరికొంతమందిని నిలబెట్టగలగాలి. అదే నీ బాధ్యత అయి ఉండాలి. ఉదయపు వేళ బర్నబా నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం అదే. ఈరోజు ప్రార్థించవలసిన అంశం కూడా అదే. ప్రభువా, నేను ఒక్కరినైనా నీ కొరకు నేను సంపాదించాలి, ఒక్కరినైనా ప్రభువా నీ దగ్గరికి నేను చేర్చుకొని రావాలి, తీసుకొని రావాలి, మార్గాన్ని చూపించాలి. మార్గములు తెలవని వారికి, బంధకాలలో మగ్గిపోతున్న వారికి క్రీస్తును ప్రకటించగలిగే వ్యక్తివి నీవైతే, నీ ద్వారా ఆ కుటుంబానికి విడుదల, ఆ వ్యక్తికి విడుదల, ఆ పరిస్థితిలో ఉన్న వారందరికీ గొప్ప విడుదల. ఆ విడుదల అక్కడితో ఆగదు, వారు మరికొంతమందికి ఆశీర్వాదంగా నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి బర్నబా డబ్బు లేనివాడు కాదు, పేదవాడు కాదు, దరిద్రుడు కాదు. అతడు కొంత భూమిని కలిగి ఉన్నవాడు, దానిని అమ్మి దేవుని కొరకు అతడు పరుగులెత్తినటువంటి సందర్భం. ఈరోజు మీ ఆస్తిని ప్రభు అడగట్లేదు, మీ అంతస్తులు అమ్మివేయమని ప్రభు అడగట్లేదు. ఏమండి అడుగుతున్నాడు ఆయన? అవన్నీ ఆ దినాల్లో వాళ్ళు ప్రేరేపించబడ్డారు. కానీ ఈనాటికి కూడా అటువంటి వారు లేరా అంటే ఉన్నారు. పరిచర్య చేసేవారు. కొంతమంది సేవకులు చెప్తుంటారు, కొంత పొలం ఉంటే దానిని అమ్మి ఆ డబ్బుతో నేను పరిచర్యలోకి వచ్చానండి, ఆ కొంచెం ధనంతో నేను సేవలో కొనసాగుతున్నాను అన్నవారు కూడా లేకపోలేదు. కానీ ఈరోజు నీ ఆస్తి, నీ సంపదను ఏది కూడా దేవుడు అడగట్లేదు. కానీ నీ హృదయం అంతటిని ప్రభు కొరకు ఇవ్వగలిగితే చాలు. బర్నబా ఇతరులను ఆదరించినట్లుగా, బర్నబా ఇతరులకు హెచ్చరికగా నిలబడినట్లుగా నీవు నిలబడగలిగితే చాలు, నీవు ఆదరణ పొందితే చాలు. దానికి మించినది మరొకటి ఏది కూడా నీ జీవితంలో ప్రభు అడగట్లేదు. ఉదయపు వేళ అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావా? డబ్బుని సహితం తీసుకొచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టేశాడంటే డబ్బుకి విలువిచ్చాడా? ఏమైనా దేవునికి విలువిచ్చాడా? దేవునికి తప్ప డబ్బుకి అతడు విలువనివ్వలేదు. ధనమును తృణప్రాయంగా ఎంచుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన స్థితిని మరొక వ్యక్తి స్థితిని అతడు కంపేర్ చేసుకుని నేను గొప్ప అని అనుకోకుండా మరొక వ్యక్తిని ప్రభు కొరకు తీసుకుని వెళ్ళటానికి అతడు కారణం కూడా అయ్యాడు. ఇప్పుడు పౌలు యొక్క పరిచర్యకు సంబంధించిన ఆ ఆధిక్యత అంతా పౌలుకి ఎంత కలుగుతుందో బర్నబాకు కూడా అంతే. పౌలుకు దేవుడు ఎలాంటి కిరీటాలు ఇచ్చాడో ఇప్పుడు బర్నబాకు కూడా అవే కిరీటాలు. ఎందుకో తెలుసా? బర్నబా లేకపోతే పౌలు చెప్పండి లేడు. అలాంటి స్థితిని దేవుడు ఈరోజు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీ వలన కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలని. ఆమెను చెప్తారా? నీ వలన మరికొంతమంది వ్యక్తిగత జీవితాలు దీవించబడాలని, విడుదల పొందాలి, ప్రభువులో బలపరచబడాలి. అలాంటి గొప్ప దీవెనను మనం పొందగలిగితే అది అందరికీ కూడా ఆశీర్వాదం. కనుక దేవుని కొరకే మనం అడుగులు వేద్దాం, ప్రభు కొరకే మనం ముందుకు వెళదాం. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం.
దేవా నీ వందనాలు, స్తోత్రాలని ప్రతి ఒక్కరము కలిసి ఆయన వైపే చూస్తూ, ఇదిగో నాయన బర్నబాను వాడుకున్న దేవుడు నీవేనయ్యా. బర్నబా లేకపోతే పౌలు యొక్క పరిచర్య లేదు. బర్నబా పౌలును పరిచయం చేసినవాడు, పౌలును నడిపించినవాడు. ఎక్కడ కూడా అతిశయంగా, గర్వముగా ఎక్కడ కూడా అతను కనిపించట్లేదు. అతడు ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు, హెచ్చరించే వ్యక్తిగా ఉన్నాడు, ధనమును సహితము తృణప్రాయంగా ఉంచుకున్న వ్యక్తి. అలాంటి లక్షణాలు మాకు అనుగ్రహించు ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో లేనిపోని అతిశయాలు ఉన్నాయేమో వాటన్నిటిని కూడా తొలగించుకొని నీ కొరకు సమర్పణ కలిగిన జీవితం మేము కలిగి జీవించడానికి సహాయం చేయమని అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి ప్రభు కొరకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మమ్మల్ని కూడా ఒక బర్నబాలవే వాడుకో ప్రభువా. మమ్మల్ని కూడా నిలబెట్టున్న ఆయన సమర్పణ కలిగిన ప్రజలమే మేము నిలబడాలి ప్రభా. మీ కొరకు మేము వాడబడాలి తండ్రి. మీ ప్రేమను ఇతరులకు ప్రకటించాలి. బలహీనతలో ఉన్న వారిని, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వారిని మీ కొరకు నిలబెట్టుటకు సహాయం చేయండి. కొందరినైనా మేము ఆదరించాలయ్యా, కొందరినైనా నీ సన్నిధిగా మేము నడిపించాలని రెండు చేతులపైకి బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం అందరము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా దేవా నీకు వందనాలు. దేనిని ప్రేమించక నిన్ను మాత్రమే మేము ప్రేమించటకు సహాయం చేయయ్యా. నీ సన్నిధిని ప్రేమించటకు మాకు కృప చూపయ్యా. అయ్యా, మీ యొక్క వాక్యమును ప్రేమించటకు మాకు సహాయం చేయనాయన. నీ సన్నిధిని ప్రేమించే హృదయం మాకు దయచేయనాయన. ఇతరులను బలపరచడానికి మమ్మల్ని వాడుకోనాయన. ఇతరులు కొంతమందినైనా మేము నిలబెట్టాలి ప్రభువా. మీ సన్నిధికి నడిపించాలయ్యా. క్రీస్తును ప్రకటించేయాలి అయ్యా, నిన్ను పరిచయం చేయాలి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థిద్దాం. దేవుని యొక్క కృప చేత మనమందరం కూడా నడిపించబడుతూ ఈ మధ్యాహ్న పిల్లలు ఇదిగో ప్రభు యొక్క బల్ల సిద్ధంగా ఉంది. ప్రభు యొక్క బల్ల కొరకు సిద్ధపడ్డావా? పరిశుద్ధాత్మలో నింపబడిన వ్యక్తివై ఆయన కొరకు ముందుకు సాగుచ్చు. ఆయన శరీరమైన రక్తమును తీసుకొని చుండగా ఒక నూతనమైన ఆలోచనలతో ఈ సన్నిధిలో నీవు ముందుకు సాగాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో రాజారావు గారు చిన్న ప్రార్థన చేస్తారు.